10 మందికి మనం మేలు చేస్తే ఒకడు ఎవడో ఉంటాడు పనికిమాలోడు, ఒక మహాతల్లి ఎవరో ఉంటుంది పనికిమాలింది. కానీ 9 మంది అలా ఉండరుగా. సరే, మొత్తం పనికిమాలినోళ్ళే అనుకుందాం. వాళ్ళు పనికిమాలినోళ్ళు అయినందున మనం ప్రేమించడం మానుకుందామా? కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట మంచిది అని దేవుని వాక్యంలో చదవలేదా? మనం కీడు చేయట్లే, పట్టెడు అన్నం పెట్టి మేలు చేసి ఉపకారం చేసి అంత ఆశ్రయం ఇచ్చి చేయదగ్గ మేలు చేస్తున్నాం. అయినా వాడు విషం కక్కాడంటే దోషం వాడిది కానీ మంద కాదు కదా. కీడు చేసేవాడికి కూడా మేలు చేయటమే కదా క్రైస్తవ ధర్మం. కాబట్టి శ్రమలకు భయపడి, కష్టాలకు భయపడి, వాళ్ళ వీళ్ళ విమర్శలకు భయపడి ప్రేమించటం మానేస్తే దేవుడు ఉండడు అక్కడ. కాబట్టి కష్టాలైనా పడదాం, శ్రమలైనా పడదాం, కానీ ప్రేమ కలిగి ఉందాం. అప్పుడు సంఘంలో దేవుడు